హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కంప్యూటర్ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్ షార్ట్కట్స్ పార్ట్ 1 గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఇక మీదట ఎక్సెల్ షార్ట్కట్స్ వీడియోస్ డైలీ చేస్తూ ఉంటాను. అందులో పార్ట్ 1 ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. 10 షార్ట్కట్స్ అన్నీ మెయిన్గా సింపుల్గా చాలా ఇంపార్టెంట్. ఇవి ఆ షార్ట్కట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా లాస్ట్ వీడియోస్లో మెయిన్గా 3 వీడియోస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్ 5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకునే వీడియో. ఈ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సెకండ్ వీడియో ఏంటి అని అంటే ఎంఎస్ దాస్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. దీనిలో ఇంటర్నల్ కమాండ్స్, ఎక్స్టర్నల్ కమాండ్స్ అన్నీ ఉంటాయి. అరగంటలో అతి సులభంగా తెలుగులో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ 7.5 గంటల్లో కంప్లీట్గా తెలుగులో నేర్చుకోవచ్చు. ఈ ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి డాక్యుమెంట్స్, లెటర్స్, రెజ్యూమ్స్, బయోడేటా ఫామ్స్, క్వశ్చన్ పేపర్స్, అలాగే మెటీరియల్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎంఎస్ వర్డ్ నేర్చుకోవటం వల్ల స్టూడెంట్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కంప్లీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ 3 వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియోస్ చూడండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. విండో +R EXCEL క్యాపిటల్ అయిన పర్లా, స్మాల్ అయిన పర్లా. ఎక్సెల్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ నేమ్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. కాసేపు లోడ్ అయ్యి ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా వస్తే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. స్క్రీన్ అనేది చిన్నగా ఉంది కదా, దీన్ని పెద్దగా చేయండి. ఈ షార్ట్కట్ ఏంటంటే ఆల్ట్ స్పేస్ X. ఈ షీట్ను మనం జూమ్ చేయాలి అంటే కంట్రోల్+ స్క్రోలింగ్. షీట్ అనేది జూమ్ అవుతుంది, కంట్రోల్+ స్క్రోలింగ్. ఓకే, ఇప్పుడు ఒక శాంపుల్ టేబుల్ అనేది టైప్ చేద్దాం. శాంపుల్ టేబుల్, స్టూడెంట్ టేబుల్ టైప్ చేస్తున్నాను నేను. టేబుల్ టైప్ చేసిన తర్వాత టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. టేబుల్ మొత్తానికి బాటమ్ బోర్డర్, ఆల్ బోర్డర్స్ అప్లై చేయండి. టేబుల్ మొత్తానికి అలైన్మెంట్స్ అప్లై చేయండి, సెంటర్ అలైన్మెంట్. టేబుల్ మొత్తానికి సైజు పెంచండి, బోల్డ్ అప్లై చేయండి. కాలం విడ్త్ ఏమన్నా పెంచాలి అనుకుంటే కాలం విడ్త్ కొంచెం పెంచండి. టేబుల్ మొత్తానికి ఇలా స్టైల్స్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, షార్ట్కట్స్ స్టార్ట్ చేద్దాం. 10 షార్ట్కట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సెలెక్ట్ ఎంటైర్ కాలం. అంటే ఒక కాలం మొత్తాన్ని ఎలా సెలెక్ట్ చేయాలి. కంట్రోల్+ స్పేస్ అంటే మీరు ఏ కాలంని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలంలో ఏదో ఒక సెల్ మీద క్లిక్ ఇచ్చి కంట్రోల్+ స్పేస్. చూడండి, ఏ కాలం అయితే సెలక్షన్లో ఉందో, ఏ కాలంలో అయితే మీరు కర్సర్ క్లిక్ ఇచ్చారో ఆ కాలం మొత్తం సెలెక్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ రో మొత్తం సెలక్షన్లో ఉండాలి. ఏ రో అయితే మీకు సెలక్షన్లో ఉండాలో ఆ రోలో ఏదో ఒక సెల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఆ యొక్క రో మొత్తం సెలక్షన్లో ఉండాలి అంటే Shift+ స్పేస్, ఆ రో మొత్తం సెలక్షన్లో ఉంటుంది. లెఫ్ట్ క్లిక్ ఇస్తే అన్సెలక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎంటైర్ రో లేదా ఎంటైర్ కాలం కొత్తగా ఇన్సర్ట్ చేయాలి. దీని షార్ట్కట్ ఏంటంటే కంట్రోల్++. మీకు ఎక్కడ కావాలి, ఏ కాలంలో కావాలి ఆ కాలంలో సెలెక్ట్ చేయి.
ఏ రోలో కావాలి ఆ రోలో సెలెక్ట్ చేయాలి. అంటే క్లిక్ ఇస్తే చాలు, సెల్ మీద క్లిక్ ఇస్తే చాలు. కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని ఇక్కడ కీబోర్డ్లో ఆల్ఫాబెట్స్ పైన ప్లస్ ఉంటుంది, రైట్ సైడ్ నంబర్స్ ఉంటాయి కదా, న్యూమరికల్ ప్యాడ్, నంబర్ ప్యాడ్, ఆ ప్యాడ్ పక్కన కూడా ప్లస్ ఉంటుంది. ఆ ప్లస్ నొక్కాలి మనం. కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని రైట్ సైడ్ ఉన్న నంబర్స్ పక్కన ఉన్న ప్లస్ నొక్కాలి. కంట్రోల్ ప్లస్. చూడండి, ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. 2 బటన్స్ ఉన్నాయి కదా, డైలాగ్ బాక్స్ అంటాం. నేను ఎంటైర్ రో ఇన్సర్ట్ చేస్తున్నా. ప్రియాంక సెకండ్ 30 అనే సెల్ సెలక్షన్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ రో ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే. చూడండి, ఏ సెల్ అయితే సెలక్షన్లో ఉందో ఆ రో మొత్తం ఎంటీ అయింది, ఆ రో ఇన్సర్ట్ అయింది. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసా. ఇప్పుడు సేమ్ ప్రియాంక ఉన్న ఈ కాలం మొత్తం ఎంటీ అవ్వాలి, కొత్త కాలం ఇన్సర్ట్ అవ్వాలి. షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ పట్టుకుని రైట్ సైడ్ నంబర్స్ పక్కన ఉన్న ప్లస్ నొక్కండి. సేమ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఎంటైర్ కాలం సెలెక్ట్ చేసి ఓకే. చూడండి, కాలం మొత్తం ఎంటీ అయిపోయింది, కొత్త కాలం ఇన్సర్ట్ అయింది. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసా. ఇప్పుడు మనకు కావలసిన రోని, కావలసిన కాలంని ఎలా ఇన్సర్ట్ చేసామో అలాగే అవసరం లేని కాలంని, అవసరం లేని రోని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఎంటైర్ కాలం డిలీట్ చేయొచ్చు, ఎంటైర్ రో డిలీట్ చేయొచ్చు. దాని షార్ట్ కట్ ఏంటో చూద్దాం. 30 మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, ఈ కాలం మొత్తం డిలీట్ అయిపోవాలి. అప్పుడు షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ రైట్ సైడ్ నంబర్స్ పక్కన ఉన్న మైనస్, కంట్రోల్ మైనస్, ఎంటైర్ కాలం సెలెక్ట్ చేసి ఓకే. ఆ కాలం మొత్తం డిలీట్ అవుతుంది. ఏ కాలంలో అయితే సెల్ క్లిక్ ఇచ్చారో, సెల్ సెలక్షన్లో ఉందో ఆ కాలం డిలీట్ అవుతుంది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు 30 ఉన్న ఆ రో మొత్తం డిలీట్ అవ్వాలి. రో మొత్తం డిలీట్ అవ్వాలంటే సేమ్ షార్ట్ కట్, రైట్ సైడ్ నంబర్స్ పక్కన ఉన్న మైనస్ మీద క్లిక్ ఇవ్వాలి. కంట్రోల్ పట్టుకుని మైనస్, సేమ్ ఇందాకలాగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఎంటైర్ రో సెలెక్ట్ చేసి ఓకే. ఆ రో మొత్తం డిలీట్ అవుతుంది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటి అని అంటే ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు అంటే ఆటో సమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాను, ఎక్కడి నుండి ఎక్కడ వరకు సెలెక్ట్ చేయండి. సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి. ఈ నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి, ఈ ఏజ్ మొత్తాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఫార్ములా వేయాల్సిన పని లేదు, సింపుల్గా షార్ట్ కట్ ఉంది. ఆల్ట్ గట్టిగా నొక్కబట్టుకుని ఈక్వల్ టు, చూడండి దాని యొక్క టోటల్ అనేది వచ్చేసింది. ఆటో సమ్, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇది టేబుల్ లాగా ఉంది కదా, ఇంకా అందంగా అర్థమయ్యేలాగా చేయాలి, ఒక టేబుల్ లాగా డిజైన్ చేయాలి అంటే క్రియేట్ టేబుల్, షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ టీ. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. సెల్ సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి. కంట్రోల్ ప్లస్ టీ. ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, జస్ట్ ఓకే చేయండి చాలు. చూడండి, టేబుల్ లాగా డిజైనింగ్ వచ్చేసింది, టేబుల్ స్టైల్స్ అప్లై అయినాయి, ఫిల్టర్ అప్లై అయింది. ఈ విధంగా మనం నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఫార్మేట్ సెల్స్. కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని 1 ఫార్మేట్ సెల్స్. ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, దీనిలోనే మనం అలైన్మెంట్స్ మార్చుకోవచ్చు, అలాగే ఫాంట్ మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన ఫాంట్ మీ ఇష్టం, మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్. అలాగే నెక్స్ట్ బోర్డర్ మార్చుకోవచ్చు, మీకు ఏ బోర్డర్ నచ్చితే ఆ బోర్డర్. అలాగే కలర్స్తో ఫిల్ చేయొచ్చు. చాలు అనుకుంటే ఓకే. ఇవన్నీ కూడా ఫార్మేట్ సెల్స్ అనే డైలాగ్ బాక్స్లో ఉంటాయి. ఓకే, ఏ సెల్ అయితే సెలక్షన్లో ఉందో ఆ సెల్కి అప్లై అవుతుంది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే బోల్డ్. 2 వేస్ ఉన్నాయి. సెల్లో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇచ్చి ఆ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కబట్టుకుని డ్రాగ్ చేయండి. కంట్రోల్ బి బోల్డ్ క్యాన్సిల్, కంట్రోల్ ఐ ఇటాలిక్ అప్లై, కంట్రోల్ ఐ ఇటాలిక్ క్యాన్సిల్, కంట్రోల్ యు అండర్లైన్ అప్లై, కంట్రోల్ యు అండర్లైన్ క్యాన్సిల్. ఈ విధంగా మనం సెల్ లోపల ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తేనే ఈ కంట్రోల్ బి, కంట్రోల్ ఐ, కంట్రోల్ యు ఆప్షన్స్ అప్లై అవుతాయి. ఇవి మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో చేసాం, కానీ ఇప్పుడు అలా కాదు. కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసాను.
బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెల్ మీద లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇచ్చి సెల్లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా మీకేం కావాలి, జష్మిత, జష్మిత అనే సెల్ మీద క్లిక్ ఇస్తే చాలు. Ctrl+2 జస్ట్ నంబర్ 2, Ctrl+2 చూడండి బోల్డ్ క్యాన్సిల్ అయింది, Ctrl+2 బోల్డ్ అప్లై అయింది. అలాగే ఇటాలిక్ Ctrl+3 ఇటాలిక్ అప్లై అయింది, Ctrl+3 ఇటాలిక్ క్యాన్సిల్ అయింది. అలాగే Ctrl+4 అండర్లైన్ అప్లై అయింది, Ctrl+4 అండర్లైన్ క్యాన్సిల్ అయింది. ఈ విధంగా మనం సెల్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేయకుండానే డైరెక్ట్గా Ctrl+2, Ctrl+3, Ctrl+4 ఈ 3 ఆప్షన్స్ ద్వారా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఆప్షన్స్ మనం చేయొచ్చు. ఈ విధంగా ఈ 10 షార్ట్కట్స్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని షార్ట్కట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.